అందరికీ నమస్కారం. ఈరోజు సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు ముఖ్య సంజీవ్ నాయక్ గారితో ఈరోజు యొక్క ముఖ్య కార్యక్రమం యొక్క ఉద్దేశం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి సంజీవ్ నాయక్ గారు. సార్, ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం పెట్టడానికి గల ముఖ్య ఉద్దేశం ఒకటి, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాలుగా లంబాడి జాతి ఇంత కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి. అది కాకుండా రాజ్యంలో భాగం మా లంబాడి జాతికి ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏంటి, ఈ భవిష్యత్తులో ఈ జాతికి ఉండబడిన సమస్యలను తీర్చడానికి గల నాయకుడు ఎవరు, ఏ రకంగా తీర్చగలుగుతుంది, మాకు ఉండబడిన సమస్యలు, మా సాధువుల సమస్యలు ఎవరు తీరుస్తారు, విద్యార్థుల సమస్యలు ఎవరు తీరుస్తారు, యువకుల సమస్యలు ఎవరు తీరుస్తారు, కార్మికుల సమస్యలు ఎవరు తీరుస్తారు, రైతుల సమస్యలు ఎవరు తీరుస్తారు, ఉద్యోగుల సమస్యలు ఎవరు తీరుస్తారు, విద్యార్థి అంతా ఈ మొత్తం సొసైటీ మా కమ్యూనిటీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల సమస్యలు ఎవరు తీరుతారు. తండాల అభివృద్ధి లేకుండా కుంటుపడినటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇవన్నీ బాగు చేయడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అనేది మా ప్రశ్న. దీన్ని సాధించుకోవడం కోసమే సేవలాల్ సేన ఇవాళ లంబాడీల ఆత్మగౌరవ సభ పేరు మీద ఇలా మొత్తం నాయకత్వాన్ని మాత్రమే పిలిపించి సమాయత్తం చేసి వాళ్ళకు లంబాడీల లడాయి, ఈ ప్రభుత్వం చేస్తున్న జాతికి చేస్తున్న అన్యాయం మీద లంబాడీల లడాయి చేయడం కోసం, మేము కదలడం కోసమనే ఇవాళ నాయకత్వం మొత్తాన్ని సమాయత్తం చేయడం జరిగింది. మరి గిరిజనుల తండాల్లో చూసుకుంటే గతంలో పోడు పట్టాలు గిరిజనులకి అందరికీ కాకుండా కొందరికి వచ్చాయి. దాని మీద మేము ఇప్పటికి కూడా చెప్తున్నాం, పోడు పట్టాలు వాళ్ళు ఇస్తేనే పట్టా అని వాళ్ళ రూపేనా, కానీ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు, అడవి పోడు చేసుకొని దున్నుకుంటున్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు పట్టాలు ఇవ్వాల్సిందే. ఇది ప్రభుత్వం బాధ్యత. 2006 ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం అది గిరిజనులకు చెందాల్సిన భూములు, వాటికి సంపూర్ణ హక్కులు కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మిగిలిపోయిన వాళ్ళకు కూడా వీళ్ళు ఇస్తాన్న హామీ, చెవెళ్ళ డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు ఇచ్చిన హామీ, పోడు పట్టాలు అందరికి ఇస్తామని చెప్పి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ గవర్నమెంట్ స్పందించి భవిష్యత్తులో మిగతా వారికి కూడా మళ్ళొకసారి చెప్తున్నా, ఈ ప్రభుత్వము చేయకపోతే దానికోసం ఈ సమావేశము, భవిష్యత్తు రేపటి నుంచి ఈ ప్రభుత్వము మా గిరిజనుల పట్ల చూపిస్తున్న వివక్షత కావచ్చు, చిన్న చూపు కావచ్చు, మోసం కావచ్చు, వీటన్నిటికీ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజలను భాగస్వామ్యం చేసి మా జాతి ప్రజలను, లంబాడీలందరినీ లడాయిలో ఈ ప్రభుత్వంకు వ్యతిరేకంగా లడాయిని భాగస్వాములు కావడానికి పిలుపుకోవడం కోసమే లంబాడీ లడాయిల కార్యక్రమాన్ని భవిష్యత్తు నుంచి రేపటి నుంచి చేయబోతున్నాం. అది మీరు కూడా చూడబోతున్నారు. కానీ వీని ఎరగని రీతిలో ఈ ప్రభుత్వము మాకు చేస్తున్న మోసాన్ని ఎండగట్టబోతున్నాం. మా జాతికి హక్కులు ఏ రకంగా రప్పించుకోవాలో మాకు తెలుసు. మేము ఇప్పటికే 3150 గ్రామ పంచాయతీలు చేయించుకున్న వాళ్ళం, సాధించుకున్న వాళ్ళం, 10% రిజర్వేషన్ సాధించుకున్న వాళ్ళం, పోడు భూముల పట్టాలను మేము తీసుకున్న వాళ్ళం. కానీ తండాలను పంచాయతీలుగా చేశారు సరే, కానీ తండాలను పంచాయతీలుగా చేసిన తర్వాత ఇప్పటి వరకు కూడా సంవత్సరం కాలం గడుస్తున్నా కూడా పంచాయతీ ఎలక్షన్స్ అనే స్థానిక సంస్థలు అనేవి జరగలేదు. గిరిజన తండాలు ఎక్కడ అభివృద్ధి అక్కడే కుంటుపడింది. మరి దీని మీద నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు ఫ్యూడలిజం తోటి పరిపాలన చేస్తున్నట్టుగా భావిస్తున్నాను. ఎందుకు అంటే, తండాలు మీరు చూడండి, గ్రామ పంచాయతీ మా గతంలో తండాలు గ్రామ పంచాయతీలు కాకముందు మా సర్పంచులు కావాలంటే 100కి 1 2 అయ్యేటోళ్ళు. ఇవాళ 3150 మంది సపరేట్ గ్రామ పంచాయతీలు చేసుకున్న తర్వాత సపరేట్ ఆఫీసులు వచ్చినాయి, కుర్చీలు వచ్చినాయి. ఆ కుర్చీలో కూర్చునేటోడు మా లంబాడి బిడ్డ, గిరిజన బిడ్డ ఉంటాడు. అది కూర్చోవడం ఇష్టం లేక చేస్తున్న నాటకాలు తప్ప ఇంకోటి కాదు. తండాల డెవలప్మెంట్ పక్కన పెట్టిరు. ప్రజాప్రతినిధులను ఆ తండా గ్రామ పంచాయతీ అయిన తర్వాత సర్పంచ్గా కూర్చోబెట్టే స్థానంలో కూర్చోబెట్టడానికి వీళ్ళు వెనకడుగు చేసినారు. ఏమనంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసు ఉందని చెప్పేసి నిన్నదానిక మాట్లాడుకుంటూ వచ్చినారు. నేనేమంటున్నా, హైకోర్టులో కేసు దేని మీద ఉన్నది? కేవలం బీసీ రిజర్వేషన్ సంబంధించిన దాని మీదనే ఉన్నది. బీసీ రిజర్వేషన్ ఎక్కడెక్కడ ఉంటాయి? మొత్తం రాష్ట్రం మొత్తం ఉండదు. ఏజెన్సీ ప్రాంతంలో కంప్లీట్గా పీసా యాక్ట్ ప్రకారం గిరిజనులే సర్పంచులు కావాలి. మరి అక్కడ ఎందుకు పెట్టలేదు? వీళ్ళకి నిజంగా మా మీద నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే మా గ్రామ పంచాయతీల ఎన్నికలు పెట్టడానికి అక్కడ బీసీల సర్పంచ్ ప్రాతినిధ్యం ఉండదు కదా, మరి ఎందుకు పెట్టలేదు? ఇది మా డిమాండ్. ఇది కావాలనే మా నాయకుడు ఆ సర్పంచ్ కుర్చీలో కూర్చోవడం ఇష్టం లేక మా మీద జరుగుతున్నటువంటి చిన్న చూపు, మేము కూర్చోవడం వాళ్ళ కంటికి కనబడిన పరిస్థితుల్లో మమ్మల్ని అణచివేస్తున్నారు. అంతే తప్ప ఇంకోటి గానే కాదు. ఈ అవమానాన్ని తట్టుకుంటున్నాం, నిలబడతాం. ఏ రకంగా కుర్చీలో కూర్చోబెట్టామో, ఎట్లా దింపాలనో కూడా ఈ జాతి ప్రజలకు తెలుసు. మా హక్కులను సాధించుకోవడానికి మేము ముందుకు వెళ్తాం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించింది గిరిజనులే.
రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించబోయేది కూడా గిరిజనులే అని ఒక నినాదం అనేది ప్రజెంట్ అంటే అందరిలో ఒక భావన అనేది ఉంది. 100% ఈ మాట మనం అనుకోవడం కాదు, కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒప్పుకున్నది. మేము ఓడిపోవడానికి కారణమే గిరిజనులు లంబాడీలని రేవంత్ రెడ్డి గారు కూడా ఒప్పుకున్నారు. మా ప్రభుత్వం రావడానికి కేవలం లంబాడీలే కారణమని ఇద్దరు ఒప్పుకున్న తర్వాత ఇక దీని మీద మనం లోతుగా ఆలోచించాల్సిన పని లేదు. కానీ మా ఓట్ల రూపేణా అవుతున్నాయి. మా సమస్యలు